ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో భారీగా ధన ప్రవాహంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు ఈసీ దృష్టికి వచ్చింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులు, పట్టుబడ్డ పేపర్ల ఆధారంగా ఒక్కో ఓటుకు 4,000 రూపాయలు పంపిణీ చేసినట్టు గుర్తించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. దీంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం జరుగుతోంది. ఉప ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సిఈసి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. పక్కా తమిళ్ మసాలా, సెంటిమెంట్ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్లు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ ఒక ఉప ఎన్నికలోనే. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు సహజంగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. మొన్నటికి మొన్న యూపీ ఎన్నికలు కూడా హైలైట్ అయ్యాయి. కానీ ఓ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడం ఇదే తొలిసారి. తమిళనాడులో ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరుగుతున్న బై ఎలక్షన్ అందరిలో ఉత్కంఠ కలిగిస్తోంది. తమిళనాడులో అమ్మ వారసత్వం దక్కేదెవరికి? ప్రజల మద్దతు ఉన్న లీడర్ ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలు జవాబు చెప్పనున్నాయి. అమ్మ మరణం తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు అందరిలో ఆసక్తి పెంచేస్తున్నాయి. జయ రాజకీయ వారసత్వం కోసం అటు శశికళ, ఇటు పన్నీర్ వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎవరు గెలిస్తే వాళ్లే అసలైన వారసులు అన్న రేంజ్లో ఉప ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఉప ఎన్నికలకు ముందు బలమైన అభ్యర్థిగా నిలుస్తారనుకున్న జయ మేనకోడల దీపా జయకుమార్ ఇప్పుడు సాధారణ అభ్యర్థిగా మారిపోయారు. ప్రధాన పోటీ శశికళ వర్గానికి చెందిన దినకరన్, పన్నీర్ వర్గానికి చెందిన మధుసూదనన్ మధ్య నెలకొంది. రెండు వర్గాలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. అమ్మ పీఠం ఎక్కించిన పన్నీర్ సెల్వాన్ని గద్దె దించడాన్ని జనం అంగీకరించరని మధుసూదనన్ చెబుతుంటే, జయ అనుంకు నిచ్చెలి శశికళకే ప్రజలు మద్దతు పలుకుతారని దినకరన్ ధీమాగా చెబుతున్నారు. ఉప ఎన్నికల గుర్తు విషయంలో కూడా చాలా రాజకీయం నడిచింది. అసలు దినకరన్ పోటీకి అనర్హుడంటూ పన్నీర్ ఈసీని ఆశ్రయించడంతో రసవత్తర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నాడీఎంకే పార్టీ తమదంటే తమదని రెండు వర్గాలు వాదించుకోవడంతో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ పేరు, గుర్తును ఎవరూ వాడకుండా రిజర్వ్ చేసింది. ఉప ఎన్నికల కోసం శశికళ వర్గానికి టోపీ గుర్తును, పన్నీర్ వర్గానికి ఎలక్ట్రిక్ స్తంభాన్ని కేటాయించింది. దీంతో రెండు వర్గాలు వారసత్వం కోసమే కాదు, అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీపా, దినకరన్, మధుసూదనంతో పాటు బీజేపీ కూడా బరిలో ఉంది. మోడీ సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ కాషాయ అభ్యర్థి ఓట్లు అడుగుతున్నారు. ఎవరి తరఫు నుంచి వారు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నా ఇంతకు ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది అంతుపట్టడం లేదు. గుంభనంగా ఉంటున్న ఆర్కే నగర్ వాసులు అంతిమంగా ఎవరి వైపు మొగ్గుతారోనని ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అమ్మను విపరీతంగా అభిమానించే ఆర్కే నగర్లో ఆమెకందరూ వీరాభిమానులే. జయ మరణించినప్పుడు శశికళే కుట్ర చేశారని ఇక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ముందు జాగ్రత్తగా దినకరన్ కూడా ఎక్కడా చిన్నమ్మ పేరు ప్రస్తావించకుండా ప్రచారం చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అనైతికంగా పార్టీ పదవి దక్కించుకున్న దినకరన్ కు ఏమాత్రం ప్రజాభిమానం ఉంటుందో చూస్తామంటోంది పన్నీర్ వర్గం. అసలు ఎమ్మెల్యేల బలమే లేని పన్నీర్ ఏమాత్రం నెగ్గుకొస్తారో తాము చూస్తామంటోంది శశికళ వర్గం.